హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అయితే కొన్నిసార్లు మనం అనుకున్న రీతిగా మనం కొన్ని అనుకుంటాం, కొన్ని కావు. ఎందుకంటే దానికి సమయం రావాలి. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మేలే చేస్తాడు. అయితే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు కొన్నిసార్లు కొంచెం మంచి గురించి నువ్వు వెయిట్ చేయాలని చెప్పేసి, కొన్నిసార్లు నువ్వు అనుకున్న టైప్లో కాకుండా వేరే టైప్లో దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే నువ్వు గుర్తించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొన్నిసార్లు మనము అనుకున్న టైప్లో ఆలోచించినప్పుడు ఈ రోజులలో ప్రతి మనిషి ఏదో లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఏదో తినాలి, తాగాలి, ఏదో లైఫ్ ఎంజాయ్ లైఫ్ అనుకుంటారు. కానీ ఎంజాయ్ లైఫ్ కాదు. మన తప్పులు, ఏ తప్పు ఏది మంచి తెలుసుకొని ఒక మర్యాదగా ఒక భక్తితో మంచిగా ఉండాలని చెప్పి, మనుషుల మంచితనాన్ని బట్టి ఈరోజు ఎంతోమంది నష్టపోతున్నారు, పడిపోతున్నారు, చెదిరిపోతున్నారు. మనం అలా ఉండొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే మన ఈడొక నేను పెట్టే మాటల ద్వారా మనకు ఒక మంచి ఆలోచన రావాలని, ఏ హోదాలో ఉన్న చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఒక అభ్యంతరం ఆటంకం రావద్దని నేను రిక్వెస్ట్ చేస్తూ, మంచిగా ఉండాలి, అన్ని విధాలుగా మేలు కావాలి, ఎక్కడ ఏ తప్పు చేయకుండా అన్ని విధాలుగా మంచి కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క పోస్ట్ పెడుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనము మన భారతదేశంలో ఉన్న ఒక కల్చర్ని విలువిస్తూ మనం ఏం చేయాలంటే మనం ఒక పద్ధతిగా వెళ్ళాలని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం ఎందుకులే వీళ్ళకి ఎందుకు మనం మర్యాద ఇవ్వాలంటే, మర్యాద ఇవ్వడం కాదు, కానీ ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఉన్నా కాబట్టి ఆ భారతదేశం ఒక పద్ధతులు ఏమున్నాయి, మనం ఏ రకంగా విలువేయాలి, ఏ రకంగా ఇది చేయాలి, మెచ్చుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు లోపాలు చూపించడం కాదు, కానీ మనం కరెక్ట్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి నేను మాటలు చెప్తుండగా అర్థం చేసుకోవాలి. రిక్వెస్ట్ చేస్తున్నా. మనం అభ్యంతరంగా ఆటంకపరిచేవి, గల్బిలు లేపేటి, ఎవరిని బాధపెట్టే మాటలు మనం మాట్లాడకుండా తెలివిగా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.